హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంబరాలు 80 గట్టు గ్లిమ్స్ వచ్చింది. ఇంతకుముందుకేమో ర్యాంపేజ్ అని ఒకటి వదిలేరు, అది కిరాకుండే. ఇది ఈరోజు సాయంత్రం తేజ్ బర్త్డే ఉందని చెప్పేసి ఈరోజు గ్లిమ్స్ వదిలేరు అనమాట. సినిమా అయితే వర్కౌట్ అయ్యేలాగానే ఉంది, మంచిగా మనం ఏదో కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లేటట్టు ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఏదో మనకు కొత్తగా చూపిస్తున్నారు. మ్యూజిక్ అయితే అదిరిపోయింది, అసలు గూస్ బంప్స్ వచ్చిన మ్యూజిక్ వింటుండే. ఇంకా మన కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ రియల్ లొకేషన్స్లో తీసినట్టే ఉంది మ్యాక్సిమం అయితే. కొంచెం సీజీఐ కూడా బాగుంది మంచిగా. ఈ సాయంత్రం తేజ్కి ఇదేదో మంచిగా కంబ్యాక్ ఫిలిం లాగానే ఉంది. విరూపాక్ష తర్వాత బ్రో సినిమా తోటి కొంచెం ఫ్లాప్ కొట్టేసిండు, తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు వచ్చింది అనమాట కొత్తగా. సినిమా చూస్తుంటే బాగా వర్కౌట్ అయితే ఉంది, టీజర్ చూస్తుంటే మాత్రం. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది అసలుకి, ఏదో కొత్త వాళ్ళకి తీసుకెళ్ళేటట్టే ఉంది మొత్తం. ఇంకా డైరెక్టర్ ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తుండే. ప్రొడ్యూసర్స్ ఎవరంటే మన హనుమాన్ సినిమా తీశారు కదా వాళ్ళనమాట ప్రొడ్యూసర్స్ అయితే. ఇంకా వాళ్ళు మంచిగా బడ్జెట్ పెట్టి తీస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉన్న సినిమానే దింపుతున్నారని. ఈ సినిమా కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా సెప్టెంబర్ రిలీజ్ అయ్యేది ఉండే, కానీ ఎందుకో మరి షూటింగ్ అవ్వలేదో మరి దేనికో తెలియదు. సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది, ఇంకా కొత్త రిలీజ్ డేట్ అయితే తెలియదు. చూడాలి మనం ఎట్లా ఇంప్రెస్ చేస్తుందో సినిమా. టీజర్ అయితే అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.